వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అతి భారీ స్కాముల్లో ఒక స్కామ్ వ్యాన్పిక్ భూములు. ఆ వ్యాన్పిక్ తమ మీద సిబిఐ పెట్టిన కేసుని కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అసలు ఆ వ్యాన్పిక్ ఏంటి, వ్యాన్పిక్ భూముల కథ ఏంటి, ఎందుకు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా సుప్రీంకోర్టు కొట్టివేసింది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. వ్యాన్పిక్ సిబిఐ తమ మీద పెట్టిన కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అసలు ఆ వ్యాన్పిక్ కథ ఏంటి, దాంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్ర ఏంటి సార్? వ్యాన్పిక్ కాదు, అది వైఎస్ పిక్. అది వ్యాన్పిక్ కాదు, జగన్ పిక్. అంటే క్విడ్ ప్రోకో. ఈ జగన్ పై ఉన్నటువంటి ఆ 11 సిబిఐ కేసుల్లో ఇది కేసు నెంబర్ 4. ఇది ఇప్పుడు ఓడరేవు, నిజాంపట్నం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారిడార్ అని చెప్పి పెట్టి ఓడరేవులు నిర్మిస్తాం, పరిశ్రమలు తెస్తామని ఆ ప్రకాశం జిల్లాలో, అక్కడ గుంటూరు, మొత్తం ఆ నిజాంపట్నం ఆ ఏరియాలో 28,000 ఎకరాలు. ఏమి 1 ఎకరం 1/2 ఎకరం కాదనమాట. అవును. అంటే 28,000 ఎకరాలు ఒక పారిశ్రామికవేత్తగా ధారాదత్తం చేసినందుకు ప్రతిఫలంగా రాజశేఖర రెడ్డి కొడుకు కంపెనీల్లో ఆయన ఒక 900 కోట్లు పెట్టుబడులు పెట్టారు. నిమ్మగడ్డ ప్రసాద్. ఇది ఇప్పుడు అదే సాక్షి, ఇప్పుడు ఆ పత్రిక, ఆ ఛానల్, ఆ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, వాటి ఓనర్ జగన్మోహన్ రెడ్డో లేకపోతే భారతి మేడమో కాదు, నిమ్మగడ్డ ప్రసాద్. ఇప్పుడు సాక్షి ఛానల్కి, సాక్షి పేపర్కి ఓనరు అసలు నిజంగా చెప్పాలంటే నిమ్మగడ్డ ప్రసాద్. ఆ కార్యాలయాలు ఉన్నాయి, ఇప్పుడు మీరు వెళ్తుంటే చూస్తుంటే సాక్షి ఆఫీసులు కనపడుతుంటాయి, అవన్నీ నిమ్మగడ్డ ప్రసాద్ డబ్బులే అనమాట. అంటే మేజర్ షేర్ హోల్డర్ ఆయనే. ఆయన అసలు పైసా లేదు జగన్మోహన్ రెడ్డికి, ₹1 లేకుండా పెట్టుబడి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి దివాలా తీశాడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇది కట్ చేసుకోండి అమ్మా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి దివాలా తీశాడు. ఆయన ఏంటి, నేను అప్పుల పాలయ్యాను, ఈ సాగర్ సొసైటీలో నా ల్యాండ్ బిల్డింగ్ ఉన్నాయి, అందులో కొంత ఆక్రమించుకున్న భూమి మీద ఉంది, ఆ భూమిని క్రమబద్ధీకరిస్తే నేను లోన్ తెచ్చుకుంటాను, అప్పులు తీర్చుకుంటానని చంద్రబాబుకి ఆయన ఒక లెటర్ పెట్టుకున్నారు. తర్వాత మొన్న చంద్రబాబు సీఎం అయినాక 2014-19లో ఆ లెటర్ కోసం పయ్యావుల కేసే వెతికిచ్చాడు, దొరకలా. అంటే మిస్, అంటే దాన్ని కూడా మిస్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ కేసు ఉంది, ఏది ఇప్పుడు వ్యాన్పిక్ కేసు. దీంట్లో దగ్గర ఒక 13 మంది ఉంటారు నిందితులు. A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి, ఇక ఆ 2 వాళ్ళ పేటెంటే కదా. A3 నిమ్మగడ్డ ప్రసాద్, A4 మరి మోపిదేవి వెంకటరమణ, మంత్రి, బీసీ, రేపల్లె. ఆయన చేసిన పాపం ఏంటంటే ఈ కుటుంబాన్ని నమ్ముకోవటం, జైలు. ఇది మోపిదేవి వెంకటరమణరావు కూడా మనం చూసాం. అసలు గమ్మత్ ఏంటో చెప్పిన రామబ్రహ్మం గారు ఎయిర్పోర్ట్లో సంతకాలు పెట్టించారు, ఆయనతో రన్వే మీద సంతకాలు పెట్టించారు. ఫైల్ తీసుకుని రన్వే మీదకి వెళ్ళి విమానం దగ్గర సంతకం పెట్టాడు, విమానం మీద పెట్టాడు అనమాట. దగ్గర వీళ్ళు ఇప్పుడు కారు బాయ్నెట్ మీద పెట్టుకుని ఫైల్ సంతకం పెట్టినట్టుగా పెట్టాడు మోపిదేవి వెంకటరమణరావు. దానిపైన అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. నేను చెప్పింది అప్పుడు మన ఈనాడులో వీటిలో వచ్చిన వార్తల గురించే. అంటే ఇప్పుడు A5 ధర్మాన ప్రసాదరావు. ఇంకా ధర్మాన ప్రసాదరావు గురించి నేను చెప్పేదేముంది, అప్పుడు రెవెన్యూ మంత్రే, ఇప్పుడు జగన్ హయాంలోనూ రెవెన్యూ మంత్రే. మొత్తం ఈ భూ కబ్జాలన్నిటికీ అతనే మూల విరాట్. ఒక రకంగా చెప్పాలంటే కింగ్ పిన్ ధర్మాన ప్రసాదరావునే పెట్టుకుంటారు. తండ్రి రెవెన్యూ శాఖ అతనికే ఇస్తాడు, కొడుకు రెవెన్యూ శాఖ అతనికే ఇస్తాడు. మొత్తం భూములన్నీ తండ్రి, ఇప్పుడు కొడుకు తుడిచిపెట్టారనమాట. దోపిడీ సహకరించాడు ధర్మాన. ఇప్పుడు A6, A7, A8 వీళ్ళంతా అధికారులు ఎవరు? వీళ్ళు శామ్యూల్, మన్మోహన్ సింగ్, బ్రహ్మానందరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ వాళ్ళ బ్రదర్ ఎవరో ఉంటాడు. ఇవి కాక ఈ కంపెనీలో ఒక 4 ఉంటాయి. ఏది వాన్పిక్ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు కంపెనీలు, సండూర్ పవర్, ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దానిలో ఉన్నాయి. ఆ కేసులో నిమ్మగడ్డ ఇలా జైల్మేటే, అయినా 16-17 నెలలు జైల్లో ఉండొచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త, అప్పటిదాకా ఏంటి మ్యాట్రిక్స్ ప్రసాద్ అనేవాళ్ళు. అట్లాంటి ఆయన అంటే పారిశ్రామికవేత్తగా నిమ్మగడ్డ ప్రసాద్ జీవితం పైన ఇది ఒక చెరగని మచ్చ, ఆయన మచ్చ. ఏది ఒక కళంకం. ఈ కళంకితుడితో చేరినందుకు అతను కళంకితుడయ్యాడు.
ఆయన అయిపోయాడు, సత్యం రామలింగరాజు ఇళ్ల పుణ్యం అయిపోయాడు. ఇదొక కళంకిత ఏదో సీరియల్. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతను చేసిన అరాచకాలు, ఇప్పుడు ఆ 11 కేసులు సిబిఐ కేసులు ఎన్నేళ్లుగా పెండింగ్ అండి? అవును. ఇప్పుడు 14 ఏడు అంటే 13-14 ఏళ్లుగా ఆ కేసులు తేల్చలేదంటే వాయిదాలకు కూడా అసలు ఇవ్వాలి వాళ్ళు. అంటే ఎలా? ఇప్పుడు ఇది కూడా మీకే ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటి, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు వాన్పిక్ వాళ్ళు. ఏమని, దీనిలో నుంచి మమ్మల్ని డిస్మిస్ చేయండి, మాకు సంబంధం లేదన్నట్టుగా తప్పించుకోవాలని చూశారు. హైకోర్టు బిగిచ్చింది, వీళ్ళ పిటిషన్ డిస్మిస్ చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు అదే ఈరోజు అనమాట, సుప్రీంకోర్టు దాన్ని కూడా డిస్మిస్ చేసేసింది. దీంట్లో అంటే ఎన్ని పిటిషన్లు వేశారు, ఎంతమందితో ఈ డ్రాగాన్ నడుస్తోంది. 136 డిశ్చార్జ్ పిటిషన్లు అండి వ్యాన్పిక్లో కూడా. మొత్తం జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఈ 11 ఛార్జ్ షీట్లు, ఈ 11 కేసులు, ఆ ఈడీ 9 కేసుల్లో 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేసి 14 ఏళ్లుగా అతను బెయిల్పై ఉన్నాడంటే ఆయన ఎవరు, రిటైర్డ్ డీజీపీ పంజాబ్ ప్రకాష్ సింగ్ మొన్న ఒక ట్వీట్ చేశాడు. ఏమని, అసలు 13 ఏళ్లుగా బెయిల్పై ఆర్థిక నేరస్తుడు ఎలా ఉంటాడు అని. ఇప్పుడు ఆ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు కూడా చేశాడు. ఎందుకు సిపిఐ నారాయణ ఎన్ని మాట్లాడాడు. అవును. అంటే ఇది నిమ్మగడ్డ ప్రసాద్ మీద మాయన మచ్చ కాదు, ఇది భారత న్యాయ వ్యవస్థ మీదే మాయన మచ్చ. ఇప్పుడు ఈ ప్రసాద్ జార్జియాలోనో ఎక్కడో పట్టుబడ్డాడు. అవును. జార్జియాలో పట్టుకుంటే ఆయన ఏదో జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఆయన విడిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి మొత్తం 33 మంది ఎంపీలని పెరేడ్ చేయించాడు. ప్రధాని మోడీ మీద ఒత్తిడి చేశాడు. ఏదో మొత్తానికి బయటపడ్డట్టున్నాడు. ఒకటి ఇక్కడ నిమ్మగడ్డ ప్రసాద్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ వ్యక్తులు అప్రస్తుతం, వ్యవస్థ ఇవాళ ప్రజల దృష్టిలో దోషిగా మారింది. అవును. ఇప్పుడు జగన్ A1 కాదు, ఇప్పుడు ఈ డ్రాగాన్ ఏది 13 ఏళ్ల ఈ తాత్సారాన్ని తీసుకుంటే A1 ఎవరు, న్యాయ వ్యవస్థ A1 అవుద్ది. అవును. దర్యాప్తు సంస్థలే A2 అవుతాయి. ఎంత దురదృష్టం అండి, ఎంత విషాదం అండి. అంటే ఒక ఆర్థిక నేరస్తుడు చెడు కూడా ఆడుతున్నాడు, కబడ్డీ ఆడుతున్నాడు అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఇవాళకి చాలా మంది రైతులకు ఇంకా సాయంత్రం డబ్బులు కూడా ఇవ్వలేదని, కంప్లీట్ చేయలేదా అంట. ఇక్కడ ప్రకాశం జిల్లాలో మొత్తం ఆ నాగులుప్పాడు మండలాలన్నిటిల్లో కూడా 100 గ్రామాలు. అంటే ఏంటి, ఇప్పుడు అటు పరిశ్రమ పెట్టలేదు, ఇటు అభివృద్ధి లేదు. అక్కడ పరిశ్రమ పెడితే ఆ రైతు ఆ భూమి ఇచ్చినందుకు ఉద్యోగం అన్న వచ్చేది. అవును. అంటే రెండిందాల చెడ్డ రేవడులు అయ్యారు. అటు భూమిని కోల్పోయి ఇటు ఆ భూములు సాగు చేసుకోలేక డబ్బులు రాక శాంతం. ఈ ప్రకాశం జిల్లా ఈ నిజాంపట్నం వాటర్ రేవు ఆ రైతుల గోడే కాదు, మీరు చూశారు సరస్వతి పవర్. అవును, అదే అంతే. దాచేపల్లి అక్కడ ఉన్నటువంటి మరి అక్కడ రైతుల గోడు. అసలు అప్పట్లో అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ బ్యాచ్ వెంకటరామరెడ్డి ఆ రైతుల తలలు పగలగొట్టారు. అవును. వాళ్ళేంటి, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సరస్వతి పవర్ పెడతలేదు, కనీసం మా భూములు సాగు చేసుకుంటామని దున్నుకోవటానికి వెళ్తే పంటంతా తొక్కిచ్చి కొట్టాడు, రైతులను కొట్టారు. మంది మీద ట్రాక్టర్లతో రౌడీలు నేసుకెళ్ళి అప్పట్లో రామకృష్ణారెడ్డి 22 ఎకరాల అటవీ భూములు కబ్జా చేశారు. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ పర్యటించి అక్కడ చెరువులు మొత్తం కబ్జా చేశారు. అరే భూమి మాత్రం చెరబట్టారండి. ఏది నిజం చెప్పాలంటే వీళ్ళని మరి న్యాయ వ్యవస్థ క్షమిస్తుందా, లేకపోతే ప్రజలు క్షమిస్తారా? దేశం వీళ్ళని క్షమించినా, జనం వీళ్ళని క్షమించినా ప్రకృతి క్షమించదు. అవును, వాస్తవం. ఏది భూమి క్షమించదు అనమాట. అంతగా వీళ్ళు భూమాతను చెరబట్టారు. ఎక్కడ ఇడుపులపాయ ఎస్టేట్ అదే. అవును. ఆ రోజు రాజశేఖర రెడ్డే ఒప్పుకున్నాడు. ఏమని, నిండు అసెంబ్లీలో నాకు తెలియకుండా మా నాన్న 616 ఎకరాలు కొన్నాడు అన్నాడు. ఇది అసైన్డ్ ల్యాండ్. ఇంకా చాలా ఉన్నది ల్యాండ్. 612 ఎకరాలు బయటపడింది బోర్డు ఉంది అక్కడ. తర్వాత మరుసటి రోజు మళ్ళీ ప్లేట్ మార్చాడు. 616 కాదు 316 అన్నాడు. 316 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా అన్నాడు. ఇంతవరకు లేదు. ఇప్పటికి చేశారా? రాజశేఖర్ చచ్చిపోయి ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది? అవును. అంటే 15 ఏళ్లుగా ఆ 312 లేకపోతే 612 ఎకరాలు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదంటే మొత్తం దేవాదాయ భూములు, అటవీ భూములు, పోరంబోకు, రెవెన్యూ పోరంబోకు, ఎక్కడ ఇడుపులపాయ ఎస్టేట్లో. అంటే జగన్ యొక్క ఈ ల్యాండ్ మాఫియా కథలుగా చెప్పొచ్చండి. ఇది మామూలు కాదు. ఇది అసలు భూమిని మింగటం కోసమే వీళ్ళు పుట్టారా అనిపిస్తోంది. మొన్న జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కూడా సుమారు 40,000 ఎకరాలు ఆక్రమించుకున్నారు. 13 లక్షల ఎకరాలు.
13,22A కింద పెట్టి కొన్ని ఆక్రమించుకున్నారు. 3 లక్షల ఎకరాలు వీళ్ళు అన్యాక్రాంతం చేయటం, లాక్కోవటం చేస్తే అందులో సగం ఏది 6 లక్షలు 7 లక్షల ఎకరాలు ఎవరయ్యండి? పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు. నా ఎస్సీ, అవును, నా బీసీ, నా ఎస్టీ అంటాడా? నా మైనారిటీ. అంటే నా ఎస్సీ నా ఎస్టీ అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏంటి? మీ భూములు నాయి అంతే. అదే ఇప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ అని జగన్మోహన్ రెడ్డి అంటే పాప మా ఎస్సీలు ఎస్టీలు ఏమనుకుంటున్నారు? ఆయన ఏదో మా చుట్టం అనుకుంటున్నారు. కాదు, అసలు విషయం అదనమాట. నా ఎస్సీ అంటే మీ భూమి నాదిరా అని చెప్పి అసలు ఎంత. సరే, ఇంకా కొంతమందికి అర్థం కాని విషయం ఏంటంటే, సెంటు భూమి ఇస్తున్నానని పేరిట పాత ఇంతకుముందు 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చి మొత్తం లాక్కుని సెంటు ఇచ్చాడు అందరికి. మళ్ళీ అది మోసం అక్కడ కూడా. అందులో ఎంత తిన్నారు? అవును, సెంటు భూమి అంటే అది 10,000 కోట్ల స్కామ్, మళ్ళా ఒక 4,000 కోట్లు లెవలింగ్ స్కామ్, అంటే 14,000 కోట్ల స్కామ్. అదొకటే. ఏది జగనన్న కాలనీల పేరుతో ఆ లేఅవుట్లు అని చెప్పేసి అరే ఎంతమందితో ఇది చేశారంటే, కొడాలి నాని గుడివాడలో 100 టిప్పర్లు, వల్లభనేని వంశీ ఎక్కడ గన్నవరంలో 100 టిప్పర్లు కొన్నారు. ఇదే పని. ఏది మట్టి తోలటం, బిల్లులు చేసుకోవటం, చివరికి ఆ ఎస్సీల యువకులు ఆ మహిళలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారు. వాళ్ళందరూ ఇరుక్కున్నారు ఇప్పుడు కేసుల్లో. ఇరుక్కోవటం కాదు, వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టమని నోటీసులు వస్తే మందా దివ్య ఎవరో మందా బెనర్జీ పేర్లు ఉన్నాయి. గుడివాడ బ్యాచ్. అవును, మీ అందరికీ డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తా అన్నాడంట. అంటే ఎంత అహంభావం. ఇవాళ వీళ్ళకి ఏ సర్టిఫికేట్ ఇప్పించాలి? వీళ్ళకి వాళ్ళు ఇప్పుడు డెత్ సర్టిఫికేట్లు ఆ పార్టీకి ప్రజలు ఇచ్చేశారు డెత్ సర్టిఫికేట్. ఇక ఏది అంటే ఒకటి, అసలు పరిపాలనకి ఇతను యోగ్యుడా? ఒక పాలకుడిగా ఇతన్ని ప్రజలు గుర్తించవచ్చా? అది తెలుసుకోవాలి. దానిపైన చర్చ జరగాలి. ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఉసురు పోసుకున్నాడండి? ఎంతమంది పారిశ్రామికవేత్తలని బ్లాక్మెయిల్ చేశాడు, బెదిరించాడు. ఇప్పుడు ప్రసాద్ స్టోరీ ఒకటి, నిమ్మగడ్డ ప్రసాద్ది. ఇంకా చాలా ఉన్నాయండి. పొంకాను పోగాలు ఎట్టండి. అరే గల్లా జయదేవ్, గల్లా రామచంద్ర నాయుడు ఆ కుటుంబాన్ని ఎంత వేధించారండి. అవును, చివరికి వాళ్ళు పాపం ఏంటి, ఎక్కడో అమెరికాలో ఉన్నాళ్ళు, నా ప్రాంత ప్రజలకు నేను ఉపాధి కల్పించాలని గల్లా రామచంద్ర నాయుడు అమర్ రాజా ఇక్కడ పెడితే ఆ భూములు లాక్కోవాలి. అంటే వాళ్ళ నాన్నిచ్చిన భూములు కూడా ఇతను లాక్కున్నాడు. వాళ్ళు అక్కడ ఉండలేక ఇక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ కేటీఆర్ ఇక్కడ లాక్కున్నాడు 10,000 కోట్లు బ్రహ్మాండంగా. అవును, మహబూబ్ నగర్లో. అవును, అంటే పారిశ్రామికవేత్తలని జైళ్ళకు పంపాడు, పారిశ్రామికవేత్తల యొక్క భూములు లాక్కున్నాడు. అంటే జగన్ అంటే పారిశ్రామికవేత్తలు భయపడటానికి కారణం అదేనండి. పారిశ్రామికవేత్తలు, రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ భయపడాలంటే ఎవరు లేరు. అధికారులు కూడా. శామ్యూలు, మన్మోహన్ సింగ్, బ్రహ్మానంద రెడ్డి, అసలు శ్రీలక్ష్మి, బిపి ఆచార్య, ఇది క్విట్ ప్రోకో 1.0. ఇప్పుడు మొన్న 2.0. ఎంతమంది ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ధనుంజయ రెడ్డి, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి, అతనెవరు పిఎస్ఆర్ ఆంజనేయులు. సో వైఎస్ రాజశేఖర టైంలో అంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇబ్బందులు పడ్డారు కదా, జైలు కూడా వెళ్ళి వచ్చారు కదా. మళ్ళీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా అలాగే అధికారులు అటు సహకరించడానికి గల కారణాలు ఏంటంటారు? డబ్బే. అంటే జీవితాలు పోయినా పర్లా, గడ్డి తింటే, తమ చదువుకు విలువ లేకపోయినా పర్లేదు, డబ్బులు కావాలి. ఏంది ఈ గడ్డే వాళ్ళకి మిగిలేది. ఏది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు లేదు, ఈ జనంలో కూడా మార్పు లేదు, ఈ అధికారుల్లో కూడా. ఇది దురదృష్టం. వాళ్ళు ఏంటి, ఒకటి మనం అంటోంది, కళ్ళ ముందు మీకు కనపడుతుంది సినిమా, కళ్ళ ముందు మీకు ఈ నష్టపోయిన జనం ఉన్నారు, కొల్లగొట్టినటువంటి సంపద ఉంది, ఇవాళ మొత్తం భూములు ఉన్నాయి, గనులు ఉన్నాయి మీ కళ్ళ ముందు. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా నకిలీ మద్యం. అవును, అసలు ఊహించగలరా ఆ విధంగా కూడా స్కామ్ చేయొచ్చు అని? జే బ్రాండ్ల మద్యం తయారు చేయటం, వేల మందిని చంపటం, కిడ్నీలు లివరు దెబ్బతింటం, అసలు నెయ్యి కల్తీ మీరు ఊహించగలరా? అసలు ఊహించింది అది. అంటే జే బ్రాండ్ నెయ్యి తయారు చేయటం, అది నెయ్యి కాదులే, అదేంటి, అది కెమికల్ పేస్ట్ జెల్, కెమికల్ కాక్టైల్. అంటే కోట్ల మంది భక్తులతో దాన్ని తినిపించటం. ఇంత డేంజరస్ పార్టీ, ఇంత డేంజరస్ మరి లీడర్ అనాలా లేకపోతే రోబర్ అనాలా? రోబరే, దొంగల ముఠా నాయకుడు. వ్యవస్థలు క్షమించిన, ప్రజలు చూసి చూడనట్టు పోయిన ప్రకృతి జగన్మోహన్ రెడ్డిని క్షమించదు అంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.